శ్రీ కొండారు పల్లయ్య స్వామివారు వసంతపురం గ్రామంలో గురవయ్య గారి నృత్యాలు, డొల్లుల నాదాలు, ఉరుముల నృత్యాల నడుమున అంగరంగ వైభవంగా ఊరేగింపు చేసుకొని గరుడంపల్లి దగ్గర ఉన్న కొండారుపల్లి పట్టణంలో స్వామివారి పూర్వపు బయటగుళ్ళు దగ్గర పూజాది కార్యక్రమాలు చేసుకొని కొండారుపల్లి పట్టణంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి, పోతలయ్య స్వామి వారి దేవస్థానంలో శ్రీ కొండారుపల్లయ్య స్వామి వారు కొలువుదీరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కప్పలవారు, తొట్లవారు, కనుమవారు, గుడికట్లు కాపులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
ముత్యాల పల్లకిలో మెరవని కోస్తివి ముత్యాల పల్లకిలో మెరవని కోస్తివి హారతి గై కొనవయ్యా నీవు హారతి గై కొనవయ్యా వెంటివే గొడుగులు బంగారు పడిగలు బంగారు పడిగలు హారతి గై కొనవయ్యా నీవు హారతి గై కొనవయ్యా కలకాల మేరీ సెటి కొండర పల్లయ్య హారతి గై కొనవయ్యా నీవు అయ్యా ఒక్కొక్క జడలో నవ జగతిలింగాలు ఒక్కొక్క జడలో నవ జగతిలింగాలు ఒక జగడమరకం హారతి గై కొనవయ్యా నీవు హారతి గై కొనవయ్యా కల మేరీ సెటి కొండర పల్లయ్య కల మేరీ సెటి కొండర పల్లయ్య హారతి గై కొనవయ్యా నీవు హారతి గై కొనవయ్యా పక్కన పార్వతి తలపైన గంగమ్మ పక్కన పార్వతి తలపైన గంగమ్మ హారతి గై కొనవయ్యా నీవు హారతి గై ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమానికి వచ్చిన అందరికీ ఫస్ట్ ధన్యవాదాలు. ఇక్కడ ఎందుకు జరుగుతుందంటే కొండారపల్లి అని పూర్వం ఉన్న ఒక విలేజ్లో కొండారపల్లి స్వామిని జన్మస్థలంగా భావించినారు. ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఉన్న బయట గుళ్ళు కానీ సొంత గుళ్ళు కానీ తర్వాత ఇప్పుడు ఉన్న పల్లెటూరు ఆ విలేజ్లో ఉన్న కొండారపల్లి స్వామిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఘనంగా నిర్వహించి బయట గుళ్ళు తర్వాత జల్దీ కానీ అన్ని దేవుడు మెరవన జరగడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ పూజారులు తర్వాత కప్పల తొట్ల కనుమ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేసినందుకు ధన్యవాదాలు. కురవ బీరప్ప యూట్యూబ్ క్రియేషన్ ఛానల్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. కప్పల వారికి తొట్ల వారికి కనమ వారికి ఎందుకు ఇక్కడ పూజలు కార్యక్రమాలు జరిపాము అంటే ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడ నుండి స్వామి ఎక్కడో మనం తెచ్చుకొని పెట్టుకున్నాం. అందుకు గాను ఇప్పుడు ఈ పాత స్థలానికి వచ్చి స్వామి గుడి స్థలము నిర్ణయించడం జరిగింది, బయట గుళ్ళు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా వీటికి వచ్చిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కురువ ఛానల్ గ్రూప్ వారికి, ఈ పాముల కులశేఖర్ గారికి, నారాయణ స్వామి గారికి, పూజారప్ప గారికి, పిన్న పెద్దలకి వీటికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వసంతపురం గ్రామంలో కప్పల కొండయ్య అనే అన్నగారు స్వామివారిని పిలిపిదని నిర్ణయించుకోవడం జరిగింది పిన్న పెద్దల సమక్షంలో. అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు కొండారుపల్లి అనే ఊరు ఉన్నది అని అన్నారు. ఏదో కొన్ని కారణాల వల్ల కొన్ని గుర్రాలు కొందరు దిక్కల గోరు కప్పలవారి ఒగో సైడ్ ఒగో గుర్రాలని ఎత్తుకొని పోయినారు అంటున్నారు. ఎత్తుకుపోవడం వల్ల అప్పుడు ఇక్కడ కొన్ని గొడవలు జరిగి ఎత్తుకొని పోయినారు అన్నారు. ఆ విధంగా ఈ ఊరికి వసంతపురం గ్రామానికి అన్నయ్య స్వామివారు పిలిపించారు. ఇక్కడ చూసుకొని దగ్గరలోనే మన కొండారపల్లి స్వామి అనేది ఇంతకుముందు ఉన్నది. మనమైతే దాన్ని ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మన స్వామివారు ఇంతకుముందు అక్కడ ఉన్నారంటారు. ఖచ్చితంగా మన స్వామి ఎత్తుకొని పోతే
ఆ స్థానం అనేది ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. మిగతా ఇంతకుముందు ఎప్పుడో జరిగింది కాబట్టి అది ప్రత్యక్షంగా మనం కూడా అందరం చూడగలుగుతాము ఆ స్థానమును. ప్లస్ అదే బయట గుళ్ళు కూడా ఎక్కడో అంటే ఆ స్వామివారి పొద్దు కల్లారా చూసి నేనైతే కల్లారా చూశాను. నాకు కొండారపల్లి ఆంజనేయ స్వామి, పోతలయ్య స్వామి దగ్గర మన కొండారపల్లి కూడా ఉండడం ఇక్కడ అనేది చాలా విశేషం. ఈ కుర్బ క్రియేషన్ ద్వారా మేము తెలియజేసిన ధన్యవాదాలు అందరికీ.